దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ముందు మీరు బాగున్నారని, బాగుండాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతిదినం ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ కుటుంబాలను, మీ పిల్లలను, మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సరే, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం 46వ కీర్తనలో 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఈ యొక్క కీర్తనను మనం 2 నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు మనకు ఆశ్రయం, దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని యొక్క సహాయం కొరకు కానీ, ఆయన యొక్క ఆశ్రయం కొరకు కానీ, ఆయన దుర్గముగా నువ్వు చేసుకున్నటువంటి విధానంలో కానీ, ఆయన నీ ఆపదల్లో ఖచ్చితంగా ఉంటాడు. ఈరోజు చాలామంది జీవితాలలో మనము ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో ఖచ్చితంగా ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. నీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యల్లో ఆయన తోడుగా ఉంటాడు. అందుకే కొరహు కుమారులు ఈ యొక్క కీర్తనను మనకు రాసి ఉంచారు. దేవుడు ఎలాంటి వాడో, ఆపదల సహాయకుడైన ఆయన ఆపదలలో నీకు సహాయం చేయగలిగినటువంటి నమ్మకమైనటువంటి దేవుడు. ఈ కొరహు కుమారుల జీవితాల్లో కూడా వారు దేవుని సన్నిధిలో ఎంతో నమ్మకంగా ఉన్నారు కనుక కొరహు దేవుని దగ్గర నమ్మకంగా లేడు. కానీ గాయకుల నాయకులలో వారు ఉన్నను ఈ కొరహు కుమారులు చాలా మంచివారు. ఆ కుమారులు దేవుణ్ణి ఘనపరిచారు, మహిమపరిచారు. ఆ దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకున్నటువంటి వారు కొరహు కుమారులు. కొరహు తప్పించుకోలేకపోయాడు, కానీ దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ఈ కొరహు కుమారులు ఆ ఉగ్రత నుంచి తప్పించుకోగలిగారు. అందుకే ఈ మాట వ్రాయగలిగారు. దేవుడు మనకు ఆశ్రయం. కాబట్టి ఈరోజు చాలా ఆశ్రయాలు ఉన్నాయి. అనాథాశ్రమం, పిల్లలకి అనాథాశ్రమం. కానీ అది కాదు. ఆయన ఆశ్రయముగా నీకుంటే నీ కోట, నమ్ముకొనదగిన సహాయకుడు, నీ బలము, నీకున్నటువంటి ప్రతి అవసరతలో, కష్టములలో, దుఃఖములలో, వ్యాధిలో, రోగములో, సమస్తములో ఆయన నీకు చాలిన దేవుడిగా ఉంటాడు. అందుకే 91వ కీర్తనలో మనము ఒకసారి గమనించినట్లయితే, మహోన్నతుని మీకు బాగా తెలుసు ఆ వాక్యం. మహోన్నతుని చాటు నివసించువాడు, సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొనదగిన నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించు వారికి దేవుడు ఏ మేలు చేయక మానడు. ఆయన నీ జీవితంలో నిన్ను వెంటాడి నిన్ను ప్రేమించి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను గొప్ప చేసి, నీకున్నటువంటి బిడ్డలను, ఇజ్రాయేలు నీ పిల్లలు నేను ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవుడు మనల్ని కూడా, మన పిల్లలను కూడా, మన కుటుంబాలను కూడా దేవుని ఆశ్రయించినటువంటి వారికి ఖచ్చితంగా ఆయన సహాయకుడై ఉంటున్నాడు, నమ్మకమైన సహాయకుడు. ఈ 91వ కీర్తన 4వ వచనంలో ఒక మాట ఉంది.
ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఇది ఎవరికి తెలీదు. అంటే ఆశ్రయం ఎలాగుంటుంది? కోడి తన పిల్లలను ఏ విధంగా గ్రద్ద వచ్చినప్పుడు కానీ, ఒక పక్షి వచ్చినప్పుడు తన పిల్లల్ని ఎత్తుకొని పోయేటప్పుడు ఆ కోడి రెక్కలు చాచి తన పిల్లల్ని హక్కును చేర్చుకొని ఆ రెక్కల చాటులో ఏ విధంగా దాచుకుంటుందో, నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా, నీ కుటుంబంలో ఆయన ఆశ్రయించినటువంటి ప్రతి కుటుంబీకులను ఆయన రెక్కలతో కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలిగిస్తాడు. ఈ ఉదయకాలం ముందు నిజముగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆశ్రయించున్నావా? ఆయన చాచిన చేతులతో కలువరి సిలువలో ఆయన నీ కొరకు, నా కొరకు 3 మేకులతో ఆయన చాచిన చేతులతో నిన్ను పిలుస్తున్నాడు. నా రెక్కల క్రిందకి, నా చేతిలోకి, నా ఒక ప్రొటెక్షన్లోకి మీరు వస్తారా? దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట! ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి. ఎవరైనా ఇలాగా పిలిచే దేవుడు ఎవరైనా ఉన్నారా? ఆయనే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. నిన్ను విడువడు, ఎడబాయుడు, నిన్ను మర్చిపోడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎంత మాత్రమును ఆయన త్రోసివేయడు. ఇలాగా ఎన్నో మాటలు మనం ఉదయకాలమున మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరి ఆశ్రయంలో ఉన్నావు? మనుషుల ఆశ్రయంలో ఉన్నావా? లేకపోతే ఒక మనుషుల అండగా చేసుకొని జీవిస్తున్నావా? లేకపోతే నీ బంధుమిత్రాదులను ఆశ్రయంగా చేసుకుంటున్నావా? నీ కుటుంబీకులను ఆశ్రయంగా చేసుకుంటున్నావా? కాదు, దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయంలోకి నువ్వు వచ్చినట్లయితే నీ జీవితంలో ఎన్నటికీ కూడా నువ్వు ఆ సంపూర్ణత, పరిపూర్ణత, ఆశీర్వాదాలు, దీవెనలు చాలిని దేవుడిగా నీకు ఆయన ఉండడం నువ్వు అర్థం చేసుకున్నట్లయితే, క్రీస్తు యేసు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఆయన సమస్తము చేయగలడు. కాబట్టి నీ జీవితంలో ఏదైతే ఈరోజు నువ్వు కష్టపడుతున్నావో, దిగులు పడుతున్నావో, వేదన పడుతున్నావో, ఈ ఉదయకాలం ముందు నీ జీవితంలో శ్రమ పడుతున్నావో, అవన్నీ కూడా దేవుని ఆశ్రయించినటువంటి వారికి ఏవి కొదవ ఉండదు. ఇజ్రాయిల్ అందరూ కూడా పాపం చేసి, తప్పు చేసి, ఒకరిని ఒకవేళ చంపివేసి పొరపాటున వారు, ఇజ్రాయేలీలు ఆశ్రయపురాలు ఉన్నాయి వారికి, ఆశ్రయపురంలోకి వారు వెళ్ళిపోయినట్లయితే వారి జీవితంలో వారిని చంపేదానికి లేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆశ్రయపురంలోకి వారు వెళ్ళినట్లయితే అక్కడ వారిని అనాథలుగాను, వారు ఏమీ లేనిటువంటి వారు కాకుండా, వారు ఆశ్రయపురాన్ని ఆశ్రయించారు కనుక ఆ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఆశ్రయపురంలోకి వెళ్ళిపోతే ఆ ఆశ్రయపురంలో భోజనాలు ఉండేవాళ్ళు ఉన్నారు, సహాయం చేసేవారు ఉన్నారు. వారు దుర్మార్గుల, దొంగల, దోషుల, క్రూరుల, అవమానం చేసేవారా, మర్డర్ చేసినటువంటి వారా, భయంకరమైనటువంటి పాపాలు చేసినటువంటి వారా అనేది కాదు. కానీ ఆశ్రయపురములకు వచ్చినటువంటి వారికి సర్వము ఆశ్రయపురములో ఉన్నటువంటి వారు సహాయం చేస్తారు. అలాగే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు, నువ్వు ఎలాంటి పనులు చేసావు, ఎలాంటి దుర్మార్గమైన ఆలోచనలు కలిగి ఉన్నావు, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవించావు, నీ కష్టాలు, బాధలు, ఏ సమస్యలు నీ జీవితంలో వచ్చినా ఈరోజైనా దేవుని ఆశ్రయపురములకి, ఆయన వాక్యానికి లోబడి వాక్యానుసారముగా నీ జీవితము ఒకసారి, ప్రభా నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభా, నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని బాధలు వచ్చాయి, ఇన్ని ఇబ్బందులు వచ్చాయి, నాకు సహాయం చేయంటే ఖచ్చితంగా ఆయన నిన్ను కాపాడతాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్యా, ఈ ఉదయకాలం ముందు ప్రభా నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు చేయక మానవు నాయన, నిన్ను ఆశ్రయించిన వారికి ఏ కొదవ చేయక మానవు తండ్రి, నైనా ఏ కొదవ చేయు తండ్రి. నిన్ను ఆశ్రయించిన వారికి
నీ రెక్కలతో నువ్వు కప్పతావు తండ్రి. నిన్ను ఆశ్రయించిన వారికి ప్రభా నువ్వు బలముగాను, కోటగాను, ఆశ్రయముగాను, ఆశ్రయ దుర్గముగాను, దేవుడుగాను ప్రభా ఉండి వారికి సహాయం చేస్తావు. ఈరోజు ఎవరైతే ప్రభా నిన్ను ఆశ్రయించాలని కోరుకుంటున్నారో వారందరినీ ప్రభా మీరు దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.